హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో అయితే ఖచ్చితంగా నాన్ వెజ్ లవర్స్ కోసమే అండి. అదేంటంటే నా స్టైల్లో చికెన్ పకోడీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. సో ఇప్పుడు నేను చూపించే విధంగా చేస్తే కనుక చికెన్ పకోడీ అసలు ఆయిల్ కూడా పీల్చదు అండ్ చాలా క్రిస్పీగా టేస్టీగా చికెన్ చాలా టెండర్గా అయితే ఉంటుంది. తప్పకుండా నేను చూపించే ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ ద్వారా అయితే తెలియచేయండి. ఇంకా ఇప్పుడు ఈ సింపుల్ అండ్ టేస్టీ చికెన్ పకోడీ ప్రాసెస్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. నేను ఇక్కడ 1/2 kg చికెన్తో చేస్తున్నాను చికెన్ పకోడీ. సో దానికి సరిపడా క్వాంటిటీస్ అయితే చెప్తున్నాను. సో దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ చికెన్ క్వాంటిటీ పెరిగితే ఈ క్వాంటిటీస్ని కూడా అడ్జస్ట్ చేసుకోండి. చికెన్ పీసెస్ పకోడీకి కాబట్టి బాగా పెద్దగా కాకుండా బాగా చిన్నగా కాకుండా ఇలా మీడియం సైజులో అయితే కట్ చేయించుకోవాలండి. ఫస్ట్ చికెన్లో కొంచెం పసుపు, క్రిస్టల్ సాల్ట్ వేసి 3 to 4 times వాటర్తో వాష్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ వాష్ చేసిన చికెన్లో క్రిస్టల్ సాల్ట్ వేసి కొంచెం వాటర్ వేసి ఒక 10 minutes పాటు అలా వాటర్లో ఉంచాలి. ఇలా చేయడం వల్ల చికెన్ టెండర్గా ఉండి సాఫ్ట్గా అయితే అవుతుంది. 10 minutes తర్వాత చికెన్ని వాటర్లోంచి తీసేసి మంచిగా స్క్వీజ్ చేసుకుని మ్యారినేట్ చేసే బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్లో 1.5 spoon సాల్ట్, పించ్ ఆఫ్ టర్మరిక్ పౌడరు, 1.5 spoon కారం అండ్ 2 spoons అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ 1 spoon గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ముక్కలన్నిటికీ బాగా ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా పట్టే వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 lemon జ్యూస్ అయితే వేసి మళ్ళీ బాగా కలుపుకోవాలన్నమాట. సో ఈ మ్యారినేషన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. మనకి చికెన్ టేస్ట్ అదే పకోడీ టేస్ట్ అనేది రావాలంటే మెయిన్ ఈ మ్యారినేషన్ అనేది పర్ఫెక్ట్గా చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే నేను యాడ్ చేసిన కారంలో ధనియా పౌడర్, జీరా పౌడర్ యాడ్ అయి ఉన్నాయి. సో దట్ నేను మళ్ళీ సపరేట్గా అయితే యాడ్ చేయలేదు. ఇఫ్ ఇన్ కేస్ మీరు ప్లెయిన్ కారం యూస్ చేస్తే కనుక 1/2 spoon ధనియా పౌడర్, 1/2 spoon జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 2 spoons కార్న్ఫ్లోర్ అంటే మొక్కజొన్న పిండి, 2 spoons రైస్ ఫ్లోర్ అంటే వరిపిండి, ఇంకా 4-5 పచ్చిమిర్చి ఇలా చీలికలుగా కట్ చేసి వేసుకోవాలి. కొంచెం పుదీనా, కరివేపాకు, కొత్తిమీర కూడా వేసి ఈ మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలి. ఈ కార్న్ఫ్లోరు, రైస్ ఫ్లోరు వేయడం వల్ల చికెన్ చాలా క్రిస్పీగా బాగుంటుంది. నేను ఇక్కడ శనగపిండి అయితే యాడ్ చేయట్లేదు. శనగపిండి యాడ్ చేయడం వల్ల ఆయిల్ అనేది ఎక్కువ పీలుస్తుంది. సో దట్ అది నేను స్కిప్ చేస్తున్నాను. సో ఇంకా ఫైనల్గా ఈ చికెన్ పకోడీలో లాస్ట్ ఇంగ్రీడియంట్ అండి, ఒక ఎగ్ని బ్రేక్ చేసి బాగా కలుపుకున్నాను. ప్రతి పీస్కి కూడా అన్ని ఫ్లేవర్స్ పట్టేలాగా అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. మన హ్యాండ్తో చేసుకుంటేనే మిక్సింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా అవుతుంది. స్పూన్స్తో కానీ ఇలా ఎగరేయడం కానీ అలా చేసినా సరే అంత పర్ఫెక్ట్గా మిక్సింగ్ అనేది రాదు. చికెన్ టేస్ట్ కూడా అంత పర్ఫెక్ట్గా రాదు. సో దట్ హ్యాండ్తో ఇలా నీట్గా ప్రెస్ చేసుకుంటూ బాగా కలుపుకుంటూ ఉండి ప్లేట్తో అయితే కవర్ చేసుకోవాలి. మనకి మ్యారినేషనే చాలా ఇంపార్టెంట్ అండి పకోడీ టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా రావాలంటే. సో మ్యారినేషన్ తర్వాత అట్లీస్ట్ 1 hour అన్నా వెయిట్ చేయాలి. అప్పుడే మసాలా అంతా కూడా ముక్కలకి పట్టి టేస్ట్ అనేది బాగుంటుంది. మీరు మ్యారినేట్ చేశాక ఎంతసేపు ఉంచితే అంత టేస్ట్ అయితే వస్తుంది. నేనైతే 2 hours పాటు ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచాను. 2 hours తర్వాత చికెన్ని ఫ్రిడ్జ్ నుంచి బయటకు తీసి స్టవ్ మీద కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని ఇందులో కొద్దిగా చికెన్ పీసెస్ని వేస్తూ ఈవెన్గా క్రిస్పీగా అయ్యే వరకు అయితే బాగా ఫ్రై చేసుకుని పక్కకు తీసి పెట్టుకోవాలండి. ఇలా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేస్తేనే పకోడీ క్రిస్పీగా టెండర్గా చికెన్ లోపల కూడా మీకు బాగా ఉడుకుతుంది. దీన్ని చక్కగా నిమ్మకాయ, ఉల్లిపాయలతో సర్వ్ చేసుకుని తినేయడమే. టేస్టీ అండ్ ఎమ్మీ చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోతుంది. సో జనరల్గా మనకి స్ట్రీట్ స్టైల్లో కానీ ఇంకా ఎక్కడైనా ఫంక్షన్స్లో కానీ ఇంకా రెడ్ కలర్లో ఉంటుందన్నమాట. అది అట్రాక్ట్ చేసేలాగా. అది మెయిన్ మనం ఫుడ్ కలర్ యాడ్ చేయడం వల్ల ఆ కలర్ అయితే వస్తుంది. నేను ఇక్కడ ఫుడ్ కలర్ ఏం యాడ్ చేయలేదు కాబట్టి న్యాచురల్ కలర్లో అయితే ఉన్నది. సో ఫుడ్ కలర్ మనం ఇంట్లో చేసుకున్నప్పుడు అవాయిడ్ చేస్తే బెటరు. ఎప్పుడైనా రిలేటివ్స్ కానీ ఎక్కడైనా
పార్టీస్లో కానీ ఫుడ్ కలర్ అయితే యూజ్ చేయాలి, అకేషనల్గా తీసుకోవాలి. అందుకే నేను ఇక్కడ ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకోలేదు. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలనిపిస్తే స్టార్టింగ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ చేసుకునేటప్పుడే చికెన్లో మ్యారినేషన్ చేసేటప్పుడు పించ్ ఆఫ్ ఫుడ్ కలర్ వేసుకుంటే మీకైతే అట్రాక్టింగ్ కలర్ అయితే యాడ్ అవుతుంది చికెన్కి. సో నేను చూపించిన కొన్ని టిప్స్ ఫాలో అవుతూ చూపించిన విధంగా మీరు కనుక చికెన్ పకోడీ చేసినట్లయితే పర్ఫెక్ట్ టేస్ట్ అయితే వస్తుంది. సో ఆయిల్ అనేది అయితే అస్సలు అబ్జర్వ్ చేసుకోలేదండి, చూసారు కదా. ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బాయ్.